మేడ్చల్ జిల్లా అల్వాల్ కౌకూర్లో పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని కౌకూర్లో పార్టీ మెంబర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ పార్టీ మెంబర్షిప్ కార్డు తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నేతలతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెంబర్షిప్ జరిగినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో 10 లక్షల మెంబర్షిప్ గ్రేటర్ హైదరాబాద్ లో చేయించడం జరిగింది. ముఖ్యంగా గమనించాలి, ఈనాడు గ్రేటర్ హైదరాబాద్ లో 99 కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా ఎంపీ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎందరో ఎమ్మెల్యేలు ఉన్నారు, మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి కొందరికి డౌట్ రావడం జరిగింది, సాధారణ మెంబర్షిప్ కి ఇన్సూరెన్స్ ఇస్తారా అని. సాధారణ మెంబర్షిప్ కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. పోయినసారి యాక్సిడెంట్ లో వీరి అబ్బాయి చనిపోవడం జరిగింది. 10 రూపాయల సాధారణ మెంబర్షిప్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు వెంటనే 2 లక్షల రూపాయలు అమ్మగారి బాబుకి ఇప్పించడం జరిగింది. మెంబర్షిప్ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కొంతమంది ఐడి కార్డ్స్ ఇవ్వలేరని. ఐడి కార్డ్స్ ఇవ్వకుండా అది రిసీట్ ఉంటుంది. వెంటనే టీఆర్ఎస్ భవన్కి వెళ్తే మరి కంప్యూటర్లో మీ పేరు ఉంటుంది, దానికి భయపడే అవసరం లేదు. మెంబర్షిప్ తీసుకుంటే సరిపోతుంది. మీ పేరు ఆటోమేటిక్ గా కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది. దయచేసి అలాంటి డౌట్ పెట్టుకోకండి. బ్రహ్మాండంగా మెంబర్షిప్ ఈసారి కూడా ఎక్కడికక్కడ చాలా బ్రహ్మాండంగా మెంబర్షిప్ అవుతా ఉంది. ఈనాడు మేయర్ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాబట్టి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మోర్ దెన్ 15 lakhs మెంబర్షిప్ ఛాలెంజ్ గా తీసుకుని మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా క్యాడర్ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నారో మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఇంకో డేట్ ఇచ్చిన రేపొద్దు సండే 11 o'clock పెట్టి 11 o'clock ఓకే 11 o'clock పెట్టే.